వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందుసుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. వ్యాఖ్యాముద్రికయా లసత్కరతలం సద్యోగపీఠస్థితం వామే జానుతలే దధానమపరం హస్తం సువిద్యానిధిం. విప్రవ్రాతవృతం ప్రసన్నమనసం పాథోరుహంగత్యుతిం పారాశర్యమతీవ పుణ్యచరితం వ్యాసం స్మరేత్ సిద్ధయే. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. యుక్తాహార విహారాయ వివిక్తస్థలవాసినే మలయాళయతీంద్రాయ బ్రహ్మనిష్ఠాయతే నమః. గీతా భాగవతాద్వైత తత్వామృతస్వరూపిణే గండీక్షేత్ర నివాసాయ రామకృష్ణాయతే నమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. స్వాంత పరికల్పిత బ్రహ్మాండాంతర్వర్తి సకల చరాచర ప్రాణికోట్ల యొక్క అసత్ జడ దుఃఖ మోహాత్మకమైనటువంటి సకల ఉపాధుల కంటే విలక్షణమై సత్తు చిత్తు ఆనంద రూపం చేత స్వయం ప్రకాశమానమై వెలుగొందుచున్నటువంటి ప్రత్యేక అభిన్న పరమాత్మకు సాష్టాంగ ప్రణమిల్లుతూ ఆత్మీయులారా, శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయంలో మనము యథామతిగా చివరి దశలోకి వచ్చాం. బ్రహ్మాత్మైకత్వ జ్ఞానము కలిగినట్లయితే ఆ జ్ఞానం చేత సకల కర్మలన్నీ కూడా నష్టమైపోతాయి. ఆగామి కర్మలు, సంచిత కర్మలు మరియు ప్రారబ్ధంతో సహితముగా సకల కర్మలన్నీ కూడా నష్టమైపోతాయి. ఏ విధంగా అంటే యథైధాంసి సమిద్ధోగ్నిర్ భస్మసాత్ కురుతే అర్జున జ్ఞానాగ్ని సర్వకర్మాణి భస్మసాత్ కురుతే తథా. హే అర్జున, యథ అంటే ఏ ప్రకారముగా, సమిద్ధ అగ్ని అంటే బాగుగా రగులుచుండేది నిప్పు, ఏధాంసి అంటే సమిధలను భస్మసాత్ కురుతే భస్మం చేయును, తథా అదే ప్రకారంగా జ్ఞానాగ్ని జ్ఞానం అనేటువంటి అగ్ని కూడా సర్వకర్మాని సమస్త కర్మలను భస్మసాత్ కురుతే సమస్త కర్మలను కూడా భస్మం చేస్తుంది. ప్రజ్వలిస్తున్నటువంటి హోమాగ్ని ఏ విధంగా నవధాన్యాలను నవ సమిధలను హోమ ద్రవ్యాలను అన్నిటిని కూడా ఏ విధంగా బూడిద చేస్తుందో అలాగుననే జ్ఞానం అనేటువంటి అగ్ని ప్రజ్వలించినటువంటి ఈ జ్ఞానాగ్ని సర్వకర్మలను దాని ఫలాలతో సహితంగా మరి పుణ్యము పాపము అన్నిటిని కూడా భస్మం చేస్తుంది.
జ్ఞానం కలిగిన తర్వాత జ్ఞానికి పుణ్యంతో అక్కర్లేదు, పాపంతో అక్కర్లేదు. ఎందుకంటే పుణ్య పాపాలకు అతీతుడైపోయినాడు. ఆచార్యుడు కూడా ఇదే అధ్యాయంలో 34వ శ్లోకంలో చెప్తాడు, ముముక్షోహో ధర్మ అపి కిల్బిషం ఏవ. ముముక్షు అయినటువంటి వానికి ధర్మం అంటే పాపం కూడా, ధర్మం అంటే పుణ్యం కూడా పాపంలోనే గణన అవుతుంది. పుణ్యం కూడా పాపంలో ఎట్లా గణన అవుతుంది? పుణ్యం పుణ్యమే, పాపం పాపమే. పుణ్యం పాపం ఎట్లయితుంది అంటే పాపం ఏ విధంగా మనకు పునర్జన్మకు కారణమో అట్లే పుణ్యం కూడా పునర్జన్మకు కారణమవుతుంది. నువ్వు పుణ్యం సంపాదించుకున్నావు అనుకో, దాని చేత ఏమవుతుంది? నువ్వు స్వర్గానికో పుణ్యలోకాలకో ఎక్కడో పోతావు. ఎన్ని రోజులు ఉంటావు అక్కడ అంటే పుణ్యం క్షీణించేంత వరకు ఉంటావు. ఆ తర్వాత మళ్ళీ జన్మకు రావాల్సిందే కదా. ఆ బ్రహ్మభువనాల్లోకాహ పునరావర్తనో అర్జున క్షీణే పుణ్యే మర్త్యలోకం విశాంతి అని భగవంతుడే చెప్తాడు. ఇక్కడ పుణ్యం క్షీణించిందంటే మళ్ళీ జన్మకు రావాల్సిందే ఉంటుంది. మరి పాపం కూడా జన్మకు కారణమే అయితే పుణ్యం కూడా జన్మకు కారణమవుతుంది. మరి జన్మించుట మరణించుట అనేది తప్పుతుందా? పుణ్యం సంపాదించుకున్నా జన్మవరణాలు తప్పడంలే, పాపం చేత కూడా జన్మవరణాలు తప్పడంలే. మరి రెండు సమానమే అయ్యాయి కదా. అందుకని ముముక్షు అయినటువంటి వానికి పుణ్యం కూడా అక్కర్లే. ఎందుకు? మళ్ళీ జన్మకు కారణమవుతుంది అది. కాబట్టి జ్ఞానం కలిగిన తర్వాత అతనికి పుణ్యంతో పని లేదు, పాపంతో పని లేదు, రెండు కూడా సమానమే. ఏ విధంగా పచ్చి కట్టెలను ప్రజ్వలిస్తున్నటువంటి అగ్ని కాల్చివేస్తుందో అట్లా ఎండు కట్టెలను కూడా కాల్చివేస్తుంది. అదేవిధంగా ఈ జ్ఞానం అనేటువంటి ఈ అగ్ని సర్వకర్మలను నాశనం చేస్తుంది. అయితే ఇక్కడ సర్వకర్మలు అని చెప్పినప్పుడు ప్రారబ్ధం కూడా నాశనం అవుతుంది అని చెప్పినట్లయింది. జ్ఞానం చేత అంతఃకరణంలో ఏ అజ్ఞానం యొక్క ఆవరణ శక్తి ఉండెనో ఆ ఆవరణ శక్తిని ఆశ్రయించుకొని ఉన్నటువంటి సంచిత కర్మలు నాశనం అవుతాయి. మరియు ఆగామి కర్మలైతే అంటవు జ్ఞానికి తద్వేషు ప్రియవాదిన అని వ్యవస్థ చేయడం జరిగింది. మరి ప్రారబ్ధం కూడా అతని దృష్టిలో నష్టమైపోయింది. ఎందుకనంటే ప్రారబ్ధము కూడా అజ్ఞానం వల్లనే వస్తుంది. ప్రారబ్ధం కూడా అజ్ఞానం యొక్క అంశమే. కాబట్టి అజ్ఞానం ఎప్పుడైతే నష్టమైపోయిందో అజ్ఞాన కార్యమైనటువంటి సకల కర్మలు కూడా నష్టమైపోతాయి. ఎప్పుడైతే జ్ఞానం పూర్ణ దశను చేరుకుంటుందో ఒక్క పరమాత్మ తప్ప రెండవది లేదు అని ఎప్పుడైతే నిశ్చయమైందో ఈ ప్రారబ్ధ కర్మను కూడా స్వీకరించినట్లయితే ఏమవుతుంది? అది పరమాత్మ కంటే భిన్నమే అవుతుంది, వేరే అవుతుంది. మరి ఒకే ఒక పరమాత్మ తప్ప రెండవ వస్తువు లేదన్నప్పుడు ఈ ప్రారబ్ధ కర్మ కూడా లేదు. అందువల్ల అతనికి ఏ కర్మలు ఉండవు అని చెప్పు. ఎందుకనంటే ఏ విధంగా రజ్జు యందు సర్పజ్ఞానం అయ్యిందనుకోండి, అతడు భ్రాంతిలో పడ్డాడు, సర్పమని భయపడ్డాడు. కానీ తీరా దగ్గరికి వెళ్ళి చూస్తే పాము లేదు, ఏముంది? తాడే ఉంది. తాడు కంటే వేరే ఏం కనపడడం లేక. అదేవిధంగా ఎప్పుడైతే తన స్వరూప జ్ఞానం అవుతుందో అప్పుడు తనకంటే భిన్నంగా, పరమాత్మ కంటే భిన్నంగా రెండో వస్తువు లేదు అని నిశ్చయమవుతుంది. రజ్జు రూపే పరిజ్ఞాతే సర్పఖండం న తిష్టతి అధిష్టానే తథా జ్ఞాతే ప్రపంచే శూన్యతాం గతే. రజ్జుఖండం యొక్క జ్ఞానం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు సర్పము లేకుండా పోతుంది. అధిష్టానమైనటువంటి ప్రత్యేక భిన్న పరమాత్మ యొక్క జ్ఞానం ఎప్పుడైతే అవుతుందో ప్రపంచం ప్రతీతి కాదు. ప్రపంచమే ప్రతీతి కాకపోతే ప్రపంచాంతర్గతమైనటువంటి ఈ ప్రారబ్ధ కర్మ కూడా అతనికి ప్రతీతి కాదు. దేహస్యాపి ప్రపంచత్వాత్ ప్రారబ్ధావస్థితి కుతః అజ్ఞాని జనబోధార్థం ప్రారబ్ధం వక్తి వైశ్రుతి. ఈ దేహము కూడా ప్రపంచాంతర్గతమే ఉంది. ఈ దేహారంభక ప్రారబ్ధ కర్మ కూడా ప్రపంచాంతర్గతమే ఉంది. ఎప్పుడైతే అధిష్టానమైనటువంటి పరబ్రహ్మతత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నాడో అప్పుడు ఈ ప్రపంచమే అతనికి ప్రతీతి కాకపోతే ప్రపంచాంతర్గతమైనటువంటి దేహము కానీ, దేహానికి ఆరంభకమైనటువంటి ప్రారబ్ధ కర్మ కానీ అతనికి లేదు. మరి ప్రారబ్ధ కర్మ ఉంది అని అంటారు కదా, అంటే స్వదృష్టితో కాకుండా ఇతరుల యొక్క దృష్టితో ప్రారబ్ధ కర్మ జ్ఞానికి ఉంది అని
ఈ విధంగా ఔపచారికంగా చెప్పడం జరుగుతుందే కానీ జ్ఞానికి ఏ కర్మ లేదు, దేహాదుల యొక్క ప్రతీతి లేదు, ప్రపంచం యొక్క ప్రతీతి కూడా లేదు అని ఈ విధంగా సమాధానం చెప్పడం జరిగింది. తర్వాత చెప్పింది ఉన్నది నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధ కాలేనాత్మని విందతి. ఈ ప్రపంచంలో జ్ఞానంతో సదృశమైనటువంటి పవిత్రమైనటువంటి వస్తువు మరొకటి లేదు. జ్ఞానమే అత్యంత పవిత్రమైనటువంటిది. అది కాలము అంటే కాలేనాత్మని అంటే కాలాంతరంలో ప్రాప్తమవుతుంది. మనము సద్గురు సత్శాస్త్రాన్ని ఆశ్రయించినంత మాత్రం చేత వెంటనే జ్ఞానం కలగదు. కించిత్ కాల అవధి ఉంటుంది దానికి. అలా మనం ఇప్పుడు బీజాలను నాటుతాం పొలంలో. బీజాలను నాటిన వెంటనే మనకు వెంటనే పైరు వస్తుందా? ధాన్యం వస్తుందా? ఎప్పుడు వస్తుంది? దానికి కొంత కాల అవధి ఉంటుంది. 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు ఇట్లా కాల అవధి ఉంటుంది. అప్పుడు కానీ ధాన్యం వస్తుంది. అట్లే జ్ఞానం కూడా వెంటనే కలగాలి నాకనంటే అది కలగదు. దానికి కించిత్ కాలం అవసరం. మరి కాలం అవసరం అంటే ఇప్పుడు మనం ధాన్యానికి ఇప్పుడు కొన్ని ఊరి గింజలు ఉంటాయి, అంశాలని ఏదో అని అన్ని పేర్లు ఉంటాయి కదా. వాటికి ఒక కాలావధి 4 నెలలు, 5 నెలలు ఇట్లా ఉంటుంది. మరి జ్ఞానానికి కాలావధి చెప్పండి. 6 నెలలకైతే మాకు జ్ఞానం కలుగుతుందా చెప్పండి? కొంచెం తక్కువ చేయండి అమ్మ, కొంచెం తక్కువ. మరి జ్ఞానం కలగడానికి ఎన్ని నెలలు పడుతుంది చెప్పండి? అడుగుతారు కదా. పూర్తి తక్కువ. జ్ఞానం కలగడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి? ఇప్పుడు ఒక స్త్రీ గర్భధారణ చేసుకున్న తర్వాత 9 నెలలకు శిశువుకు జన్మనిస్తుంది. అట్లే మనం మొక్కలు వేస్తాం, పండ్ల మొక్కలు వేస్తాం. వాటికి కూడా ఒక సమయం అంటూ ఉంటుంది. అవి పండ్లు రావడానికి కించిత్ కాల వ్యవధి ఉంటుంది. 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు ఈ విధంగా దానికి కాల వ్యవధి ఉంటుంది. మరి జ్ఞానం కలగడానికి ఎంత టైం పడుతుంది అడుగుతారు. మమ్మల్ని కూడా విద్యార్థులు అడుగుతారు, స్వామీజీ మేము ఎన్ని రోజులు అధ్యయనం చేసినట్లయితే మాకు జ్ఞానం కలుగుతుంది అని అడుగుతారు. ఏం చెప్పాలి? అయితే ఏ విధంగా మనం బీజాన్ని నాటిన వెంటనే అది మొలకెత్తదు. దానికి యోగ్యమైనటువంటి అనుకూల పరిస్థితులు ఏర్పడాలి. దానికి నీరు, గాలి, మరి తేమ, మరి సూర్యరశ్మి అన్ని అనుకూలమైనప్పుడు అది మొలకెత్తుతుంది. ఒకవేళ అటువంటి అనుకూల పరిస్థితులు ఏర్పడలేదనుకో ఆ బీజము అలాగే భూమిలో ఉంటుంది కానీ మొలకెత్తది. అదేవిధంగా మనం కూడా సద్గురు సత్శాస్త్రాలను ఆశ్రయించినా కానీ మన యొక్క సాధన ఎంత తీవ్రంగా ఉంటుందో దాని మీద ఆధారపడి ఉంటుంది జ్ఞానం కలిగేది. ఇప్పుడు మీరే ఒక గ్రామానికి విశాఖపట్నానికి పోవాలనుకున్నారనుకో, నడిచి వెళ్ళారనుకో ఎంత టైం పడుతుంది? నడిచి వెళ్తే చెప్పండి. ఒక రోజు పడుతుందా? దాదాపు ఒక రోజు పడుతుంది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది? 40 కిలోమీటర్స్. ఒక రోజు పడుతుంది. అదే సైకిల్ మీద పోయినరనుకో అరదినం పడుతుంది. అదే బైక్ మీద పోయినరనుకో ఎన్ని గంటలు పడుతుంది? 2 గంటల్లో 3 గంటల్లో పడుతుంది కదా. చూడు, గమ్యం అయితే అందరికీ ఒకటే, కానీ అందరూ ఒకటే టైంలో పోతుండ్రా? ఒకే కాలంలో పోతుండ్రా? లేదు. ఒకనికి దినం పడుతుంది, ఒకనికి అరదినం పడుతుంది, కొనికి గంటలు పడుతుంది. ఈ విధంగా ఎందుకు? వాళ్ళు అవలంబించినటువంటి సాధన విశేషాల చేత వారు ఏ సాధనాలు అవలంబించారు దాని మీద అవలంబనం ఉంటుంది కదా. అట్లే మనం కూడా మనం చేస్తున్నటువంటి సాధన మీద అవలంబనం ఉంటుంది. నాకు ఇప్పుడే జ్ఞానం కలగాలంటే కలగదు. మరి ఎప్పుడు కలుగుతుంది అంటే మనము తీవ్రంగా సాధన చేసినట్లయితే తొందరగా కలుగుతుంది. లేదా మందంగా సాధన చేసామనుకో మెల్లమెల్లగా కలుగుతుంది. కాబట్టి దానికి ఒక కాల అవధి అంటూ ఉంది. కానీ ఆ కాలము ఎంతవరకు 6 నెలల 3 నెలల అది చెప్పడానికి రాదు. సాధకుడు చేసేటువంటి సాధన మీద అవలంబనమై ఉంటుంది. కాబట్టి కాలక్రమం చేత అతడు యోగ సంసిద్ధిని పొంది ఆత్మయందే తనంతట తాను స్వరూప స్థితిలో ఉండగలుగుతాడు అని చెప్తున్నాడు. తర్వాత ఈ జ్ఞానము ఎవరికి కలుగుతుంది, ఎప్పుడు కలుగుతుంది అని అంటే చెప్పినాడు. కాలేనాత్మని విందతి. మరి ఎవరికి కలుగుతుంది అని అంటే శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధావంతునికే జ్ఞానము కలుగుతుంది. ఎవరికైతే శ్రద్ధ ఉండదో మరియు ఇంద్రియ సంయమనం ఉండదో వారికి జ్ఞానం కలగదు. అయితే జ్ఞానం కలిగితే ఏమవుతుంది స్వామీజీ?
జ్ఞానం యొక్క ప్రయోజనం ఏమిటి అంటే జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధి గచ్చతి. జ్ఞానాన్ని పొందడమే తడవు. జ్ఞానం కలిగిందంటే వెంటనే అతనికి పరమశాంతి లభిస్తుంది. పరమశాంతి అంటే మోక్షం, ముక్తుడైపోతాడు. మరి ముక్తుడైతాడనంటే వెంటనే శరీరం పడిపోతుందేమి? జ్ఞానం కలిగిన వెంటనే ముక్తుడవుతాడు. ముక్తుడవుతాడంటే శరీరం నుంచే ముక్తుడవుతాడా? శరీరం పడిపోతుంది, అతడు విదేహ కైవల్యాన్ని పొందుతాడు అని తాత్పర్యమా ఇక్కడ? కాదు. శరీరం ఉండగానే ముక్తుడవుతాడు. ఒకవేళ జ్ఞానం కలిగిన వెంటనే శరీరం పడిపోయింది అనుకో, జ్ఞాని యొక్క శరీరము, మరి అతని యొక్క ప్రారంధం ఏదైతే ఉందో అది ఉంది కదా. మరి ప్రారంధము ఎంతవరకు భోగాన్ని ఇవ్వన్నో, ఎన్ని సంవత్సరాలకు అతని యొక్క ఆయుష్ ఉంటుందో అంతవరకు అది భోగాన్ని ఇచ్చే తీరుతుంది, కానీ వెంటనే మరణాన్ని పొందడు. ఒకవేళ జ్ఞానికి జ్ఞానం కలుగుట వెంటనే శరీరం పడిపోతుందనంటే మరి ఈ గురు సంప్రదాయం ఏదైతే ఉందో అది ఉచ్ఛిన్నమైపోతుంది. ఎందుకంటే తర్వాతి తరం వారికి జ్ఞానాన్ని బోధించేవారే లేకుండా పోతారు. అందుకని జ్ఞానం కలిగిన వెంటనే శరీరం పడిపోతుంది అనేటువంటి నియమమేమీ లేదు. ఒకవేళ కొందరికి అంత్య సమయంలో శరీరము పడిపోయేటువంటి సమయంలో కూడా జ్ఞానం కలగవచ్చు. అటువంటి వారికి జ్ఞానం కలుగుతుంది, శరీరం పడిపోతుంది. కానీ అందరికీ ఆ నియమం వర్తించదు. కొందరికి బాల్యావస్థలోనే జ్ఞానం కలగవచ్చు, కొందరికి యవనావస్థలో జ్ఞానం కలగవచ్చు, కొందరికి వృద్ధావస్థలో జ్ఞానం కలగవచ్చు. నియమం లేదు. కానీ జ్ఞానం కలిగిన వెంటనే అతడు మాత్రం ముక్తుడే. జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధి గచ్చతి అని చెప్పినాడు. తర్వాత ఎవరికైతే గురు శాస్త్రాల యందు శ్రద్ధ ఉండదో వారికి జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు. మరియు ఎవరైతే అజ్ఞానులు ఉంటారో మరియు సంశయగ్రస్తులు ఉంటారో వారికి జ్ఞానం కలగదు. అజ్ఞశ్చ శ్రద్ధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి నపరో న సుఖం సంశయాత్మనః. అజ్ఞానికి, అశ్రద్ధాపరునికి మరియు సంశయాత్మనికి వారికి జ్ఞానం కలగదు. వాడు పతనమవుతాడు, నాశనమవుతాడు. వానికి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సుఖం అనేది ఉండదు. అందుకని గురు శాస్త్రాల యందు అశ్రద్ధ అనేది ఉండకూడదు, సంశయం అనేది ఉండకూడదు. మరి ఆ శ్రద్ధ ఎలా ఉండాలి అంటే అకుంఠితమైనటువంటి విశ్వాసం ఉండాలి. కాబట్టి శ్రద్ధ కలిగిన వానికే జ్ఞానం కలుగుతుంది, అశ్రద్ధ ఉన్నవానికి జ్ఞానం కలగదు అని చెప్పినాడు. మరియు యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం న కర్మాణి నిబధ్నంతి ధనంజయ. హే ధనంజయ, ఓ అర్జున, యోగ సన్యస్త కర్మాణం అంటే నిష్కామంగా కర్మయోగం చేత తన కర్మఫలాన్ని ఈశ్వరార్పణ బుద్ధితో వదిలిపెట్టాడో, మరియు జ్ఞానోదయం అవుటతోడనే ఎవరి యొక్క సంశయము ఉచ్ఛిన్నమైపోయిందో, ఛేదింపబడిందో అటువంటి ఆత్మ సాక్షాత్కారం కలిగినటువంటి జ్ఞానిని కర్మాణి న నిబధ్నంతి, అతన్ని కర్మలు అంటవు. అంటే కర్మఫలాలు అతనికి ప్రాప్తం కావు. ఎందుకనంటే కర్మలు సకామంగా కనుక చేసినట్లయితే అవి బంధానికి కారణమవుతాయి. కర్మణ బధ్యతే జంతు, కర్మల చేత జీవులు బద్ధులవుతారు అని శాస్త్రం చెప్పింది. కానీ ఈ జ్ఞానికి కర్మలు అంటవు. ఎందుకంటే జ్ఞానం కలిగిన వెంటనే సంపూర్ణ జగత్తంతా కూడా బ్రహ్మమయమైపోయింది. అతనికి కనిపించేదల్లా కూడా ప్రతి వస్తువు కూడా బ్రహ్మరూపంగానే గోచరిస్తుంది. అతనికి బ్రహ్మం కంటే వేరే వస్తువు గోచరించదు, అంతా బ్రహ్మమే అని తెలుసుకున్న తర్వాత ఇంకా అతనికి జ్ఞానికి కర్మలు అంటవు అని చెప్పినాడు. తస్మాత్, అందుకని ఈ 4వ అధ్యాయాన్ని ఉపసంహారం చేస్తూ చెప్తున్నాడు. తస్మాత్ అజ్ఞాన సంభూతం పృష్టం జ్ఞానాసినాత్మనః చిత్వైనం సంశయం యోగ మాత్తిష్టోత్తిష్ట భారత అన్నాడు. అందుకని అజ్ఞాన సంభూతం హృష్టం జ్ఞానాసిన ఆత్మనః అంటే హృష్టం అంటే హృద్గతమైనటువంటి, అజ్ఞాన సంభూతం అంటే అజ్ఞానం వల్ల కలిగినటువంటి ఏ సంశయం ఉన్నదో ఆ సంశయము జ్ఞానం అనేటువంటి అసిన అంటే ఖడ్గం చేత అది ఛేదించబడుతుంది.
ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు ఇంకా సంశయాలు ఉండడానికి ఆస్కారం లేదు. సంశయాలు అనేక రకాలుగా ఉంటాయి. బాహ్య వ్యవహారికమైనటువంటి సంశయాలను ఇక్కడ మనం ఉల్లేఖ చేయడం లేదు. శాస్త్రీయమైనటువంటి సంశయాలు ఉంటాయి. ఏమిటి అని అంటే, ఏదైతే మనకు శాస్త్రం ఉన్నదో, వేదం ఉన్నదో, ఆ వేదము జీవబ్రహ్మల యొక్క ఏకత్వాన్ని ప్రతిపాదిస్తుందా లేదా భేదాన్ని ప్రతిపాదిస్తుందా అని ఈ విధంగా సంశయం కలుగుతుంది. ఎందుకనంటే తత్వమసి, అహం బ్రహ్మాస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ ఇత్యాది మహావాక్యాలన్నీ కూడా జీవో బ్రహ్మైవ నాపరః, జీవుడు బ్రహ్మమే అని ప్రతిపాదిస్తూ ఉన్నాయి. మరికొన్ని చోట్ల ద్వాసుపర్ణ సయుజ సకాయ సమాన వృక్షే పరిశస్వజాతే తయోరణ్యం పిప్పలం స్వాద్ అస్తి అనన్యన్ అన్య అభిషాక శీతి అని ఈ విధంగా మనకు ఉపనిషత్తులు చెప్తున్నాయి. జీవుడు అనే పక్షి ఒకడున్నాడు, ఈశ్వరుడు అనేటువంటి పక్షి ఒకడున్నాడు. జీవుడు తన కర్మ ఫలాలను అనుభవిస్తున్నాడు, ఈశ్వరుడు మాత్రం కేవలం సాక్షిగా చూస్తున్నాడు. ఆ కర్మ ఫలాల చేత ఈశ్వరునికి ఏం సంబంధం లేదు అని ఈ విధంగా జీవుడు మరి ఈశ్వరుడు వేరుగా ఉన్నారు అని కొన్ని మనకు ప్రమాణాలు చెప్తున్నాయి, కొన్ని శృతులు చెప్తున్నాయి. ఈ ప్రమాణాలను చూస్తూ ఉంటే జీవుడు వేరే, ఈశ్వరుడు వేరే కావచ్చు అని సందేహం కలిగేందుకు అవకాశం ఉంది. అయితే ఆ సందేహం ఉన్నట్లయితే జ్ఞానం కలిగేందుకు అవకాశం లేదు కదా. కొన్ని చోట్ల ఆకాశాది పంచభూతాల చేత జగత్తు ఉత్పన్నమైందని చెప్తున్నాయి. కొన్ని చోట్ల సద్యో సృష్టి వెంటనే ఏ విధంగా స్వప్న ప్రపంచం ఉత్పన్నమైనట్టుగా ఈ సృష్టి ఒకేసారి ఉత్పన్నమైంది అని ఒక చోట చెప్పింది ఉన్నది. ఒక చోట త్రివృత్కరణం, 3 భూతాల యొక్క ఉత్పత్తి చెప్పింది ఉన్నది. ఈ విధంగా అనేక చోట్ల అనేక ప్రకారాలుగా చెప్పేసరికి సంశయం కలిగేందుకు అవకాశం ఉంది కదా. సంశయం అంటే వానికి జ్ఞానం కలిగేది. ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు ఒక ఊళ్ళో. అతనికి ఏదో గాలి సోకిందనో లేదా ఒక దయ్యం ఆవేశమైందనో ఏదో అంటారు కదా. అలాంటిది ఆ బ్రాహ్మణుని కుమారునికి కలిగింది. ఒక దయ్యం సోకింది అనుకోండి. అయితే అతడు బ్రాహ్మణుడే, కానీ ఏం చేయమంటూ కొడుకు మీద ఉన్నటువంటి మోహం చేత వాడు చేయరాని పనులు చేస్తున్నాడు. భూత వైద్యులు ఉంటారు, కొంతమంది ఉంటారా? భూత వైద్యులు అంటే దయ్యాలను భూతాలను పారదోలేటువంటి వైద్యులు, మంత్రకాళ్ళు అంటారు, వాళ్ళు ఉంటారా? మరి లేరంటారు కదా, మొన్న లేరంటివి కదా. మా ఊళ్ళో మంత్రకాళ్ళే లేరంటారు కదా. అబద్ధం ఆడినరా లేదా? చూసారా? చూడు, అతడు వర్ణంకి బ్రాహ్మణుడు ఉన్నాడు, కులానికి బ్రాహ్మణుడు ఉన్నాడు, అయినా కానీ ఏం చేయమంటూ కొడుకు మీద ఉన్నటువంటి మోహం గట్ల ఉన్నది. చేస్తారా లేదా? మోహం చేత ఏ పనైనా చేయడానికి సిద్ధమవుతారు. అయితే అతడు ఏం చేసిండు? ఒక భూత వైద్యుడిని ఆశ్రయించిండు, మంత్రకాడిని ఆశ్రయించున్నాడు. ఆ మంత్రకాడు ఏం చెప్పినానంటే, ఇక చూడు, ఒక నల్లని మేకను తెస్తివంటే నీ కొడుకు యొక్క దయ్యాన్ని పారదోలుతా అన్నాడు. అప్పుడు ఏం చేస్తాడు బ్రాహ్మణుడు? పాపం మోహం కదా, కొడుకును బతికించుకోవాలి ఎట్లా అనుకున్నాడు. అతడు ఆ పశువులను అమ్మేటువంటి అంగడి అంటారా, ఏమంటారు, సంతలోకి పోయినాడు. సంతలోకి పోయి ఒక మేకను ఖరీదు చేసినాడు. ఖరీదు చేసి ఇక దాన్ని మెడకు తాడు కట్టి ఇక మెల్లగా తన దారి పట్టుకొని తన స్వగ్రామానికి రావాలని వస్తూ ఉన్నాడు. ఆ సంత పొరుగుల్లో పరావుల్లో ఉన్నది, తన ఊరు వేరే. మరి తన ఊరికి వెళ్ళాలంటే ఇక ఆ మేకను మెడకు తాడు కట్టి తీసుకెళ్తూ ఉన్నాడు. అయితే అతడు ఆ మేకను ఖరీదు చేసేటప్పుడు ఒక నలుగురు దొంగలు చూస్తున్నాడు. అతడు మొదలే బ్రాహ్మణుడు, గోచిపెలుకోగల ఉన్నది వానికేం పెద్ద లౌకిక జ్ఞానం ఉండదు. ఏమన్నా అంటే మంత్రాలు చదువుతాడు అంతే, వానికేం లౌకిక జ్ఞానం ఉన్నది అనుకున్నారు వాళ్ళు. అనుకొని ఎట్లయినా ఈ మేకను దొంగిలించాలి. దొంగిలించాలంటే మన చేతిలో తాడు ఉంది, ఎట్లా దొంగిలిస్తావు? అందుకని ఆ నలుగురు ఒక ప్లాన్ వేశారు. ఏమనంటే, ఇగో నువ్వు ఇతనికంటే మొదలే ఒక ఫర్లాంగ్ దూరం, 1 కిలోమీటర్ దూరంలో పోయి నిలబడు, ఇంకోడు మరో కిలోమీటర్ లోపల, ఇంకోడు మరో కిలోమీటర్ దూరంలో, మరొకడు ఇంకో కొంత దూరంలో, ఈ విధంగా అందరూ నిలబడి అని వాళ్ళు చెవులలో గుసగుస పెట్టుకున్నారు, వాడిని ఎట్లా మోసం చేయాలి అని. ఇక బ్రాహ్మణుడు ఆ తాడు పట్టుకున్నాడు, మేకను తోలుకొని పోతూ ఉన్నాడు. 1 కిలోమీటర్ పోయిన తర్వాత ఆ దొంగల్లో ఒకడు, ఏ బ్రాహ్మణైనా ఏం తీసుకుపోతున్నావు నువ్వు అన్నాడు. అంటే మేకను తీసుకుపోతున్నాయ్యా
ఏ మేకెందుకు అవుతుంది, అది కుక్క ఉన్నది అన్నాడు. అది మేకెందుకు అవుతుంది, కుక్క ఉన్నది అన్నాడు. చూసేదాన్ని బాగా, మేకనే ఉన్నది, కుక్క ఎందుకు అవుతుంది, కుక్క అయితే బో అంటది, మేమే అంటదా అన్నది, అందుకని ఇది కుక్క కాదు అనుకున్నాడు. అనుకొని ఇంకాస్త దూరం పోయినాడు, 2 కిలోమీటర్ల దూరం పోయే వరకు ఇంకొక దొంగ ఎదురయ్యి, ఓ బాబనయ్య ఎక్కడ పోతున్నావు, మా గ్రామానికి పోతావు. ఏం తీసుకుపోతున్నావు, మేకని తీసుకుపోతున్నావు. మేకెందుకైంది, అది కుక్క ఉన్నది, అది కరవగల నీకు ఆయన పైలం అన్నాడు. వానికి వాడట్లే అన్నాడు, వీడట్లే అన్నాడు. కొద్దిగా డౌట్ వచ్చింది, అరే కుక్కేనా ఏది మేకనా అని కొద్దిగా డౌట్ వచ్చింది. కుక్క కాదు మేకనే ఉంటుంది అనుకున్నాడు. మళ్ళా ఇంకో 3వ కిలోమీటర్ మీకు పోయినాడు. పోయిన తర్వాత ఇంకో దొంగ కలిసిండు. ఇంకో దొంగ ఎదురయ్యి, ఏం బ్రాహ్మణ ఎక్కడ పోతున్నావు, అయ్యా మా గ్రామానికి పోతున్నావు. ఏం తీసుకుపోతున్నావు, ఏదో ఎంటాయి తీసుకుపోతున్నావు. ఏంటి అది కుక్క కదా, కుక్కని తీసుకుపోతున్నావు, ఎందుకు కుక్క ఎందుకయ్యా నీకు, ఇది ఎట్లా కుక్క అవుతుంది. ఇక మనకి డౌట్ కొంచెం గట్టిగా అవుతుంది, సంశయము గట్టిగా అవుతుంది. పోని చూద్దాము, కుక్కనో ఇది మరి మేకనో ఏమో తెలియదు, తీసుకొని అయితే పోతా అనుకున్నాడు. తీరా ఇంకో కిలోమీటర్ పోయిన తర్వాత వాడు 4 కలిసి, ఏమయ్యా బ్రాహ్మణ ఆయన, కుక్కని తీసుకొని పోతున్నావు, కుక్కతో ఏం పని నీకు అన్నాడు. అది నీ కుక్కే అయితే నువ్వు తాడు పెట్టకుంటే కూడా నీ వెనకెంబడి వస్తుంది కదా, తాడు పెట్టి ఎందుకొని తీసుకొని పోతున్నావు, అది కుక్క మేక కాదు అన్నాడు. వానికి పక్క అయింది కానీ ఇది కుక్కనే మేక కాదు అనుకున్నాడు. ఆయన తాడు వదిలిపెట్టాడు. ఇక ఇది కుక్క అయితే నన్ను కరిచి నన్ను ఇది చేయగల అని చెప్పి తాడు వదిలిపెట్టాడు. తాడు వదిలిపెట్టినా కానీ అది సహవాసం దోషం ఉంటుంది కదా, అది తనతో ఇదివరకంగా నడిచింది కదా ఆ మేక. ఆ తాడు వదిలిపెట్టి తను ముంగల పోతుంటే అతని వెనుక అది మళ్ళీ వస్తుంది. అలవాటు అయింది, కొద్దిగా దూరం పోయే వరకు అలవాటు అయింది కాబట్టి అది తన వెంట వస్తుంటే, అమ్మో ఇది కుక్క నన్ను కరవడానికే వస్తుందని వీడు పరుగులు తీసిండు బ్రాహ్మణుడు. వాడు ఎప్పుడైతే పరుగులు తీసిండో ఈ 4కి 4 ఆయన దాన్ని పట్టుకొని పోయాడు కదా. చూడు, సంశయం కలిగిందా లేదా, సంశయం కలిగి వాడు ఉన్న మేకను వదులుకున్నాడు. చూసారా, అట్లా సంశయాత్మ వినశ్యతి. చూసారా, సంశయగ్రస్తునికి పతనమే అవుతుంది కానీ లాభం ఉండదు. అందుకని ఈ విధంగా సంశయాలు ఉన్నట్లయితే వాడు సాధ్యాన్ని, వాని యొక్క గమ్యాన్ని పొందలేడు, చేరలేడు అని చెప్పినాడు. ఈ విధంగా మనము 4 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఇక ఇప్పుడు ఏం చేద్దాం 5వ అధ్యాయంలో పోదాం. టైం కాలేదు కదా, ఆకలి అవుతుందా ఇప్పుడే? సరే, శ్రీమద్ భగవద్గీత 5వ అధ్యాయము కర్మ సన్యాస యోగము. ఈ అధ్యాయం పేరు ఏమి? కర్మ సన్యాస యోగము. కర్మలన్నీ కూడా సన్యాసం చేయాలి. దీని తాత్పర్యం ఏంది? కర్మలన్నీ వదులుకోవాలి. సన్యాసం అని అంటే వదులుకోవాలి అని తాత్పర్యం. మరి కర్మలన్నీ వదులుకొని మీరు బ్రతకగలుగుతారా? మరి భోజనం కూడా ఒక కర్మనే కదా, వదిలిపెడతావా? వదిలిపెట్టలేవు. తినాలనే పడుతుంది, స్నానం చేయాలి, బట్టలు ధరించాలి, మరి వ్యవహారికమైన పనులు చేసుకోవాలి, కుదరదు కదా వదిలిపెడితే. అయితే ఇక్కడ మనకు భగవద్గీతలో కర్మలు అని వదిలిపెట్టు అని అంటుంది కదా. ఇక్కడ వ్యావహారికమైనటువంటి మన జీవన నిర్వహణకు ఉపయోగపడేటువంటి కర్మల గురించి చెప్పడం లేదు ఇక్కడ. మరేమిటి అంటే శాస్త్రీయమైనటువంటి వైదిక కర్మలు, స్మార్త కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని గురించి చెప్తుంది మనకి. ఏ విధంగా అప్పుడు యజ్ఞం చేస్తున్నారు ప్రతిరోజు కూడా, ఇంకా వేరే యాగాలు మొదలైనటువంటి ఉంటాయి. అట్లాంటి కర్మలు ఏవైతే వాటి గురించి ఇక్కడ మనకు చర్చ చేయడం జరుగుతుంది. అయితే ఆ కర్మలను సన్యాసం చేయాలి అని అంటున్నాడు ఇక్కడ. కర్మలను సన్యాసం చేయుట అంటే ఏమిటి అంటే పూర్తిగా కర్మలను వదులుకో అని తాత్పర్యం కాదు ఇక్కడ. మరేమిటి అంటే కర్మ ఫలాలను వదులుకో, కర్మల యందు ఉన్నటువంటి ఆసక్తిని వదులుకో, ఈశ్వరార్పణ బుద్ధి చేత నిష్కామంగా నువ్వు కర్మలు చేసుకో. ఎవడైనా ఫలం వదిలిపెట్టమంటే వదిలిపెడతాడండి? కర్మ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు? వాడు ఏదో ఒక ఫలాన్ని అపేక్షించే కదా. మరి కర్మ ఫలాలను వదులుకో అంటే ఎవడైనా చేస్తాడా కర్మ? ఇప్పుడు వ్యవసాయదారుడు ఉన్నాడు, ఆడ పంట చేను వేసిండు, ఆ వరి నాటేసాడు. అక్కడ ఆ వరి ఇంకా 4 నెలలు అయితే అది పంటనిస్తుంది. నువ్వైతే కష్టపడు, అంత దున్ని వరి చేసి అంతా నాటేయి, దానికి మందులు వేయి, అన్నీ చెయ్యి,
కానీ ధాన్యం వచ్చినప్పుడు మాత్రం పంట చేను కాడికి రాకు అని అంటే ఎవడన్నా పంట చేను వేస్తాడా? మరి ఇక్కడ భగవంతుడు అంటున్నాడు, కర్మలైతే చెయ్యి, కర్మ ఫలాన్ని వదులుకో అంటాడు. ఎవడు చేస్తాడు చెప్పు కర్మలు? అంటే ఇక్కడ కర్మ ఫలాన్ని వదులుకో అని అంటే నిష్కామంగా కర్మ చెయ్యి, కర్మ ఫలాన్ని అపేక్షించకుండా చెయ్యి. చేసినట్లయితే దాంతో ఒక ఫలం ఉంది. మన ఫలం అయితే మనకెక్కడ పోదు, అది గ్యారంటీ. అది ఎక్కడ పోదు, నువ్వు ఫలాన్ని వదిలినా కానీ అది కర్మఫలం ఇచ్చే తీరుతుంది. ఎందుకనంటే నా భుక్తం క్షీయతే కర్మ కల్పకోటి శతైరపి. కర్మ మనం చేసినామంటే దాని ఫలాన్ని ఇవ్వకుండా అది నష్టం కాదు. కర్మఫలం అయితే ఉంటుంది. మరొక ఫలం ఏంటంటే మన హృదయము శుద్ధమవుతుంది, మన అంతఃకరణం, మన మనస్సు నిర్మలమవుతుంది. దాంతో ప్రయోజనం ఏమిటి అని అంటే నిర్మలమైనటువంటి మన హృదయంలో భగవత్ సాక్షాత్కారం అవుతుంది. అది ఫలం మనకు. అందువల్ల నిష్కామంగా చెయ్యి. ఫలం అయితే భగవంతుడు ఇస్తాడు, అది ఎక్కడైతే ఎక్కడ పోదు. మరి రెండో ఫలం ఏంటంటే మన మనస్సు నిర్మలమవుతుంది, అంతఃకరణం శుద్ధి పడుతుంది. ఆ నిర్మల అంతఃకరణంలో, నిర్మల హృదయంలో భగవంతుని యొక్క సాక్షాత్కారం అవుతుంది, జ్ఞానం కలుగుతుంది. మరి మనకు మోక్షం కావాలా వద్దా? కావాలన్నా వద్దా? మరి మోక్షం కావాలంటే దానికి సాధనం ఏది అంటే జ్ఞానం కదా. జ్ఞానాదేవతు కైవల్యం శాస్త్రం చెప్తుంది. జ్ఞానం చేతనే మోక్షం ప్రాప్తమవుతుంది, మరే ఉపాయం చేత కలగదు. మరి జ్ఞానం ఎక్కడ కలుగుతుంది అంటే శుద్ధ అంతఃకరణంలో కలుగుతుంది. మన అంతఃకరణము, మన హృదయం శుద్ధంగా ఉండాలి, నిర్మలంగా ఉండాలి. ఏ విధమైనటువంటి మాలిన్యం ఉండకూడదు. మాలిన్యం అంటే పాపదోషం కదా, రాగద్వేషాలు ఇవి ఉండకూడదు. మన అంతఃకరణం నిర్మలంగా ఉండాలి. రాగద్వేషాలు పెట్టుకోవద్దు, ఎవరి యందు ద్వేషం పెట్టుకోవద్దు, ఎవరి యందు రాగం పెట్టుకోవద్దు, కోపం ఉంచుకోవద్దు మనసు లోపల. ఏ విధమైనటువంటి కాలుష్యం మన మనసులో ఉండకూడదు. అప్పుడే మనకు జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం కలుగుతుంది. అందుకని రాగద్వేషాలు పెట్టుకోరాదు. మహారాష్ట్ర దేశంలో జ్ఞానేశ్వర మహారాజ్ అని ఒక పెద్ద గొప్ప జ్ఞాని భక్తుడు ఉండేవాడు. ఆలంది అని ఒక గ్రామం ఉంది, పూనా దగ్గర 17 కిలోమీటర్ల దూరంలో ఆలంది. అయితే ఇంకొక ఆయన చాంగ్దేవ్ అనేటువంటి ఒక పెద్ద యోగి ఉండే. యోగి అంటే యోగ సాధనలు చేసి అనేకమైనటువంటి సిద్ధులు ప్రాప్తం చేసుకున్నవాడు. ఆ ఆకాశంలో పోతాడు, నీళ్ళ మీద నడుస్తాడు. అక్కడ దూరదేశంలో ఉన్నటువంటి వాడు కూడా ఏం మాట్లాడుతుండో అది ఇతనికి వినపడుతుంది. దూర శ్రవణము, దూర దర్శనము. దూరంలో ఉన్నవాడు, ఎక్కడో దూరంలో వేరే దేశంలో ఉన్నవాడు కూడా ప్రత్యక్షంగా ఇట్లా టీవీలో మనం ఎట్లా చూస్తాం అట్లా చూడగలుగుతాడు. ఇవన్నీ సిద్ధులు అన్నమాట. అయితే అతనికి ఈ జ్ఞానేశ్వర మహారాజు గొప్ప జ్ఞాని, మంచి సిద్ధపురుషుడు అని తెలిసింది అతనికి. అయితే జ్ఞానేశ్వర మహారాజు యొక్క వయస్సు ఎంత అంటే 16 సంవత్సరాలు. వాళ్ళు నలుగురు, 3 అన్నదమ్ములు, ఒక చెల్లె ముక్తాబాయి. జ్ఞానదేవ్, సోపాన, మరి నివృత్తి, మరి ముక్తాబాయి. ఇట్లా 3 అన్నదమ్ములు, ఒక చెల్లె, నలుగురు ఉంటారు. అయితే అతనికి తెలిసింది ఆ చాంగ్దేవుకు జ్ఞానేశ్వరం అక్కడ ఉంటాడంట, అందులో చాలా గొప్ప జ్ఞాని అంట, మహాసిద్ధ పురుషుడు అంట అని ఈ విధంగా విన్నాడు. అయితే ఆ చాంగ్దేవ్ అనేటువంటి వాడు ఈనాటి వాడు కాదు, 1400 సంవత్సరాల వాడు. 1400 బ్రతుకుతారా ఎవరన్నా? 1400 100 సంవత్సరాలకనే గ్యారెంటీ లేదు కదా. శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాది మాట నెమ్మనమున అని మనకు శేషప్ప కవి చెప్పినాడు. ఇప్పుడు మానవుని జీవితం ఆయుష్ ఎంత అంటే 100 సంవత్సరాలు అంటారు, కానీ 100 సంవత్సరాలు నిండుగా బ్రతుకునోడు ఉన్నాడు ఎవడన్నా? ఇప్పుడు పూర్వం ఉండిరి, మనకంటే మన తండ్రుల కాలంలో ఉండిరి. ఇప్పుడు చెప్పుండ్రి ఎవడన్నా ఉన్నాడా 100 సంవత్సరాలు బ్రతికేటోడు? నువ్వు బతుకుతావా చెప్పు? గ్యారంటీ? నో గ్యారంటీ కదా. అందుకని మనకు 100 సంవత్సరాల ఆయుష్ అయితే అతనికి 1400 సంవత్సరాలు. అంటే 14 సార్లు మృత్యు ఆసన్నమైనా కానీ తన యోగ బలం చేత మృత్యువును కూడా ధిక్కరించి అతడు యోగ బలం చేత బ్రతుకుతూ ఉన్నాడు 1400 సంవత్సరాల నుంచి. అంత పెద్ద వృద్ధుడు అన్నమాట. అయితే అతనికి అనిపించింది అతన్ని కలవాలి, ఎవరిని? జ్ఞానేశ్వర మహారాజును కలవాలి అని అనిపించింది. అప్పుడు అతనికి, ఎందుకంటే మహాత్ములు ఊరక రారు కాబట్టి, ఏదో నిమిత్తం మీద వస్తారు కాబట్టి వాళ్ళకి మొదలు కబురు అంపాలి కదా. మహారాజు వస్తున్నాడంటే మొదలు మనం సూచన చేయాలి, వాళ్ళకు కన్ఫర్మ్ చేయాలి, సూచన చేయాలి. ఆయనకు ఒక చిట్టి రాయడానికి
ఒక కాగితం తీసుకున్నాడు చిట్టి రాయడానికి. కూర్చుంటే మరి ఇప్పుడు ఆ 16 సంవత్సరాల ఆ జ్ఞానేశ్వరుని ఏమని సంబోధించాలి? మనం మొదటి సంబోధన చేయాలి కదా మనం చిట్టి రాసేటప్పుడు. శ్రీ 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 మహారాజరాజేశ్వర అని ఏదో పెడతారు కదా మొట్టమొదలు. మరి ఏమని సంబోధించాలి జ్ఞానేశ్వర మహారాజు? మనకంటే పెద్దవాడైతేనేమో మహాశయ అని ఏదో గొప్ప సత్కారం ఇచ్చినట్టుగా మాట్లాడి ఆడ సంబోధన చేయవచ్చు. మరి చిన్నపిల్ల వాళ్ళకైతే ఆశీర్వాదం ఇవ్వాలి. చిరంజీవులైనటువంటి ఫలానా మీకు అని ఇట్లా మనం ఆశీర్వాద రూపంలో చిట్టి రాయాలి. మరి ఇతడు మహాత్ముడు ఉన్నాడు, జ్ఞానేశ్వర మహారాజు 16 సంవత్సరాల వాడే అయినా కానీ మహాత్ముడు ఉన్నాడు. మరి ఇతను ఎలా సంబోధించాలో అతనికి తోచక కేవలం రిక్తలేఖ ఖాళీ పత్రం తెల్ల కాగితమే పంపిస్తున్నాడు. ఏమి రాయాలి అందులో? ఏం రాయాలో తోయలే అతనికి. తెల్ల కాగితమే పంపిస్తున్నాడు. తెల్ల కాగితం పంపిస్తే ఆ ముక్తాబాయి చూసుకుంది. ఆ అమ్మాయి చిన్నపిల్ల 8 సంవత్సరాల అమ్మాయి. ఆమె చూసుకుంది. చూస్తే ఏమీ లేదు అందులో. కానీ మహాత్ములు తెల్ల కాగితాన్ని కూడా చదువుతారు. తెల్ల కాగితాన్ని కూడా చదువుతారు. ఆమె చదువుకుంది. చదువుకొని మళ్ళా పత్రం రాసింది. ఏమనంటే 1400 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి ఓ చాంగ్దేవ్ మహారాజా, ఈ 14 సంవత్సరాల జీవితము నువ్వు పంపినటువంటి తెల్ల కాగితం వల్లే నీ జీవితం కూడా శూన్యమే అని రాసి పంపింది. నీ జీవితం కూడా 1400 సంవత్సరాలు ఇంత జీవితం కూడా ఈ తెల్ల కాగితం వల్లే నీ జీవితం కూడా శూన్యమే రాసి పంపింది. అతనికి చూసుకొని ఏమి నన్ను ఇంతగా మాట అన్నారే వాళ్ళు, 1400 సంవత్సరాల నుంచి నేను జీవించి ఉన్నా, ఎన్నో రిద్ధులు సిద్ధులు అన్నీ సంపాదించుకున్నా, నా జీవితం శూన్యమా అని అతనికి కోపం వచ్చింది. వీళ్ళ మీద ద్వేషం కలిగింది. ఆ జ్ఞానేశ్వర మహారాజు మీద ద్వేషం కలిగి అతని గుణపాఠం చెప్తాను నేను ఎట్లయినా అనుకొని ఇక బయలుదేరండి వాళ్ళని కలవడానికి. ఆలందికి రావడానికి బయలుదేరి ఒక వాహనం మీద వస్తున్నాడు. ఏమిటి ఆ వాహనం? పులి మీద కూర్చొని వస్తున్నాడు అతడు. మనము పులి పేరు తీసుకుంటేనే భయం అవుతుంది మనకు. దాని దగ్గర పోయేదైతే దూరమే, దాన్ని ఎక్కేదైతే అంతకంటే దూరం కదా. అతడు ఎందుకంటే సిద్ధపురుషుడు కాబట్టి ఆ భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి జంతువులను కూడా వశగతం చేసుకునేటువంటి సిద్ధి ఉంది అతనిలో. అందుకని పులిని వశగతం చేసుకొని పులి మీద వస్తున్నాడు. అయితే ఆ ఆలందికి అంత దూరంలో వస్తున్నాడు. అయితే ఆ గ్రామ ప్రజలు అతన్ని చూసి చాంగ్దేవ్ వస్తున్నాడు అని చెప్పి వచ్చి జ్ఞానేశ్వర మహారాజు చెప్పినారు. మహారాజా ఓ చాంగ్దేవ్ అనేటువంటి వాడు వస్తున్నాడు అని, చాలా పెద్ద వృద్ధ పురుషుడు, 1400 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి వాడు, అతడు పులి మీద వస్తున్నాడు అని చెప్పారు. చెప్పగానే జ్ఞానేశ్వర మహారాజు సర్వజ్ఞుడు ఉన్నాడు. ఆయన తెలుసుకున్నాడు ఆయన ఎందుకు వస్తున్నాడు, ఏ ఉద్దేశంతో వస్తున్నాడో, ఆయన మనసులో ఏముంది. ద్వేషం పెట్టుకొని మనల్ని పరాభూతులను చేయడానికి వస్తున్నాడు, అతనికి గుణపాఠం చెప్పాలని ఈయన కూడా అనుకున్నాడు. అప్పుడు నివృత్తి మహారాజు, సోపాన మహారాజు, జ్ఞానేశ్వర మహారాజు, మరి ముక్తాబాయి, వీళ్ళు నలుగురు ఆ సమయంలో ఒక గోడ, దివార్ ఇట్లాంటి గోడ, అది ఇంతెత్తే ఉంది, ఎత్తులేదు, ఇంతెత్తు ఉంది అంటే మనం ఎక్కడానికి అవకాశంగా ఉంది. అది ఆ గోడ మీద కూర్చొని ఉన్నారు అప్పుడు నలుగురు. ఆ సమయంలో ఈ వార్త వినబడింది, చాంగ్దేవ్ వస్తున్నాడని. అప్పుడు జ్ఞానేశ్వర మహారాజ్ సంకల్పం చేసిండు, ఆ గోడకే కదులుమని సంకల్పం చేసినాడు. జడమైంది గోడ, అదొక చేతన ప్రాణి కాదు. ఆయన అంటే చాంగ్దేవ్ మహారాజు అతడు సిద్ధపురుషుడు కాబట్టి చేతనమైనటువంటి పులిని వశగతం చేసుకొని దాని మీద ఎక్కి వస్తున్నాడు. చేతన ప్రాణి కాబట్టి కదులుతుంది, కానీ ఇది జడం గోడ. దాన్ని కదలడానికి సంకల్పం చేసేసరికి ఆ గోడనే కదిలింది. అది ఆయనకు ఎదురుగా పోతుంది ఆ గోడ. వీళ్ళు నలుగురు ఆ చాంగ్దేవ్ మహారాజుకు ఎదురుగా పోతుంది. అతడు చూసి ఒక్కసారి ఆశ్చర్యపోయినాడు. నేను ఇన్ని సంవత్సరాల బతికి ఆ చిన్న పిల్లవాళ్ళు, 16 సంవత్సరాల పిల్లవాడు ఆయనే, ఇంకా నివృత్తినాథ్ పెద్దోడు, శోభన ఇంకా కొంచెం పెద్దోడు, ఆ జ్ఞానేశ్వరి చిన్నోడు, ఇక ఆ అమ్మాయి 8 సంవత్సరాల పిల్ల ఆ ముక్తాబాయి. అరే, ఈ పిల్లల ముందా నేను అవమానం పాలైపోతున్నా కదా. నేను చేతనమైనటువంటి పులి మీద వస్తుంటే వాళ్ళు జడమైనటువంటి గోడ మీద వస్తున్నారే, అంటే నాకంటే కూడా వాళ్ళు గొప్పవాళ్ళే అని తెలుసుకున్నాడు. తెలుసుకొని
తన గర్వాన్ని దించుకొని తన ద్వేషాన్ని అంతా ఓడగొట్టుకొని అహంకారాన్ని దించుకొని ఆ పులిని దిగి అంత దూరం నుంచి వచ్చి ఇలా కాళ్ళ మీద పడ్డాడు. సాంగదేవ్ మహారాజు వృద్ధుడు, 1400 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఎక్కడ, 16 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఎక్కడ చెప్పండి. అంటే ఇక్కడ చూడండి, వయస్సు ప్రధానం కాదు, మరియు దేశం చేత ఏది సాధించలేరు. ఎవరైతే ఇతరుల యందు దేశం పెట్టుకుంటారో అటువంటి వాడు అవమానం పాలవుతాడే కానీ వాడు గౌరవించబడడు అనేది ఈ దృష్టాంతం ద్వారా మనకు తెలుస్తుంది. అందుకని అంతఃకరణంలో రాగద్వేషాలు కనుక ఉన్నట్లయితే మనకు ముందు ముందు అవమానమే జరుగుతుంది, లేదా నరకమే ప్రాప్తమవుతుంది, కానీ మనకు భగవత్ సాక్షాత్కారం కాదు, సమాజంలో గౌరవం ఉండదు. అంత రాగద్వేషాలు ఉన్నటువంటి వానికి, కామక్రోధాలు ఉన్నటువంటి వానికి గౌరవంలో వానికి అది సమాజంలో గౌరవం ఉంటుందా? ఉండదు. వాడు ముక్కోపోయ్యా వానితో మాట్లాడకు అంటారు, వాడిని నిందిస్తారు, గౌరవం ఉండదు. అందుకని సమాజంలో గౌరవం ఉండదు, మరి భగవత్ సాక్షాత్కారం అయితే అతి దూరం కలగదు. అందుకని మనకు మోక్షం కావాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కావాలంటే శుద్ధ అంతఃకరణం ఉండాలి, నిర్మలమైన హృదయం ఉండాలి, రాగద్వేషాలు ఉండొద్దు, కాలుష్యం ఉండొద్దు, పాపదోషం ఉండొద్దు, ఎవరి పట్ల అసూయ కానీ ద్వేషం కానీ క్రోధం కానీ పెట్టుకోవద్దు, నిర్మలంగా ఉంచుకోవాలి. శుద్ధమైనటువంటి స్ఫటిక మణి వలె ఉండాలి. మనం అట్లా ఉంచుకుంటే మనకు భగవత్ సాక్షాత్కారం అవుతుంది. లేకపోతే అంతఃకరణం మాలిన్యం ఉన్నదనుకో, ఇప్పుడు అద్దం పైన దుమ్ము ఉంటే మన ముఖం కనపడుతుందా? కనపడదు. మీ అందరికీ అనుభవమే కదా. అద్దం చూడని వాళ్ళు ఎవరున్నారు? అద్దంలో చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేవటం ఉండరాయాలను అందరికీ తెలుసు. కానీ దానిలో మాలిన్యం ఉన్నదనుకో, అద్దం పైన కనపడుతుందా మన ముఖం? కనపడదు. శుద్ధం ఉండాలి. మరియు ఆ అద్దం కూడా స్థిరం ఉండాలి. కదులుతున్నదనుకో మన ముఖం సరిగ్గా కనపడదు, ఉల్టా విపరీతంగా కనపడే అవకాశం ఉంది. భయపడతారు కొంతమంది, తన ముఖం చూసుకొని తాను భ్రాంతి పడతారు కదా. అంత ఎడ్డోళ్ళు అయితే ఎవరు లేరనుకో, మన ముఖం చూసుకొని వాడు భయపడేవాడు ఉన్నాడు ఎవడన్నా? భయపడతారు పిల్లలు. కొన్ని కటకాలు ఉంటాయి కదా, మనం అలా చూసినట్లయితే మన ముఖం ఇంత దొడ్డు కనపడుతుంది, ఒక్కోసారి సన్నంగా కనపడుతుంది, ఒకటి పొడుగు కనపడుతుంది, ఒకటి పొట్టి కనపడుతుంది. వీడు ఉన్నాడు ఇంకో తిరిగానే, కానీ వాళ్ళు ఇంకో తిరిగి కనపడుతుంది. అట్లాంటివి చూస్తే భయపడతారు పిల్లలైతే. పెద్దోళ్ళు అయితే ఏం భయపడరు కానీ అట్లా. అదే కుక్కలు పిచ్చుకలు చూసినాయి అనుకో అద్దంలో తన ప్రతిబింబాన్ని, అప్పుడు ఏం చేస్తాయి అవి? అవి నాలాంటి ఇంకో కుక్క ఎదురుగా ఉన్నది అనుకుంటుంది, అది నిజంగానే ఉన్నది అనుకుంటుంది, అది మొరుగుతుంది. పిచ్చుకలు అయితే అద్దాన్ని పొడుస్తాయి. అట్లా వాటికంటే జ్ఞానం లేదు కాబట్టి అవి వివేకం లేని ప్రాణులు కాబట్టి అట్లా చేస్తాయి. కానీ మనం అట్లా చేయం కదా. కానీ చెప్పుకునే తాత్పర్యం ఏంటంటే అద్దము శుద్ధంగా ఉండాలి, మరి స్థిరంగా ఉండాలి. కదిలిందనుకో ముఖం సరిగ్గా కనపడదు. అట్లే మన అంతఃకరణం కూడా అద్దంలాగా ఉంచుకోవాలి, మన హృదయాన్ని కూడా అద్దంలాగా శుద్ధంగా ఉంచుకోవాలి, మరి స్థిరంగా ఉంచుకోవాలి. చంచలం ఉండొద్దు కదా. సత్సంగానికి వస్తారు, ఒక 5 నిమిషాలు కూర్చుంటారు, బుద్ధి స్థిరం లేదు, ఇంకేదో జ్ఞాపకం వస్తుంది, పోతారు, లేచిపోతారు. అట్లా గ్రామ కౌలేకం అంటారు, తెలుసా మీకు? గ్రామ కౌలేకం అంటే ఊర కుక్క కదా. ఊర కుక్క ఎక్కో చోట అలాగా ముడుచుకొని పంటది, అకస్మాత్తుగా లేస్తుంది. అది ఎవరో దాన్ని లేపినట్టుగా అకస్మాత్తుగా లేచి పోతుంది. ఎక్కడ పోతుంది దానికే తెలియదు. పోతుంది, మళ్ళీ వస్తుంది, మళ్ళీ వంటుంది, మళ్ళీ లేస్తుంది. ఇట్లా చంచలం కదా. గ్రామ కౌలేకం ఏ విధంగా గమ్యం లేకుండా ఉద్దేశం లేకుండా ఏ విధంగా తిరుగుతుందో అట్లా చంచలమైనటువంటి బుద్ధి గల వాళ్ళ యొక్క పరిస్థితి అంతే. వ్యర్థ జీవులు. ఆ కుక్క తిరుగుతుంది, ఏమైనా ప్రయోజనం ఉందా? దానికి ఏం ప్రయోజనం లేదు. అట్లా వీళ్ళు కూడా వ్యర్థ జీవులు, ఏం ఉపయోగం లేదు, ఏం సాధించలేరు. అందుకని బుద్ధి స్థిరం ఉండాలి. వ్యావహారికమైనటువంటి కర్మఫలాలను పొందాలంటే కూడా ఆ కర్మ యందు స్థిర బుద్ధి ఉండాలి. స్థిర బుద్ధి ఉండి నిశ్చల బుద్ధితో వాడు దాని మీద నిలబడి ఆ కర్మను సాధించినట్లయితే ఆ కర్మఫలం దొరుకుతుంది. ఆ కర్మ సగం కాగానే విడిచిపెట్టిపోయేది, అయిపోయి అది మరి ఫలం దొరుకుతుందా? దొరకదు. అందుకని బుద్ధి కూడా స్థిరంగా ఉండాలి, శుద్ధం ఉండాలి. ఈ ప్రకారంగా ఎవరికైతే శుద్ధ అంతఃకరణం ఉంటుందో వారికే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే మోక్షం కలుగుతుంది కదా. మరి మోక్షం కావాలంటే మనము మన హృదయాన్ని ఎట్లా పెట్టుకోవాలి? చాలా శుద్ధంగా పెట్టుకోవాలి. అయితే కర్మ ఫలాలను త్యాగం చేస్తే దాని ఫలం ఏమని చెప్పుకున్నాము?
హృదయం శుద్ధి పడుతుంది. ఆ శుద్ధాంతఃకరణంలో మనకు జ్ఞానం ద్వారా మోక్షం కలిగేందుకు అవకాశం ఉంది. అదే చెప్పినాడు ఈ 5వ అధ్యాయంలో. కర్మ సన్యాస యోగము అన్నాడు. కర్మలను సన్యాసం చెయ్యి అన్నాడు. సన్యాసం అంటే కర్మలను స్వరూపం చేత పూర్తిగా వదలమని తాత్పర్యం కాదు, కర్మ ఫలాలను వదులు అని చెప్పినాడు. ఈ విధంగా మొదటి శ్లోకం ప్రారంభించబడుతుంది. 5వ శ్లోకము చదవండి. సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగంచ శంససి యశ్రేయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. హే కృష్ణ అని సంబోధించాడు ఇక్కడ. ఎవరిని? శ్రీకృష్ణ పరమాత్మను అర్జునుడు సంబోధిస్తున్నాడు. సంబోధన ఎప్పుడు చేస్తారు? ఇప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మాట్లాడుకునేటప్పుడు ఆ ఎదుటి వ్యక్తి బుద్ధి, ఆయన మనసు కొంచెం అన్యత్ర పోయినట్టు ఈ వ్యక్తికి కనిపించింది. అంటే మనం చెప్పేది సరిగా వింటలేడు, ఎందుకంటే ఆయన వేరే ఏదో ఆలోచనలో ఉన్నాడని అనిపించింది. అప్పుడు ఏం చేస్తాడు ఈ వ్యక్తి? ఏమయ్యా రామయ్య అంటాడు, సంబోధన చేస్తాడు. సంబోధన చెప్పు చెప్పు అంటాడు. అంటే అభిముఖం చేసుకుంటాడు తను. అంటే తాను చెప్పేది తాను వినడానికి అభిముఖంగా చేసుకుంటాడని, అందుకోసం సంబోధన చేస్తారు. అట్లా కృష్ణుని కూడా సంబోధిస్తూ హే కృష్ణ అని అంటాడు. కృష్ణుడు అంటే ఎవరికంటారు కదా? కృష్ణుడు అంటే భక్తుల యొక్క కష్టాలన్నింటినీ కూడా ఆకర్షించేటువంటి వాడు, భక్తుల యొక్క కష్టాలను దూరం చేసేటువంటి వాడు కృష్ణుడు. అటువంటి కృష్ణుని సంబోధిస్తూ హే కృష్ణ కర్మణాం సన్యాసం, కర్మల యొక్క సన్యాసం ఏదైతే ఉందో, అంటే కర్మలను వదిలిపెట్టడం అనేది ఏదైతే ఉందో అది పునః యోగంచ, మరియు నిష్కామ కర్మం ఏదైతే ఉందో అది శంససి మీరు చెప్తూ ఉన్నారు. కర్మలను వదిలిపెట్టమని ఒకవైపు చెప్తున్నారు, కర్మలను నిష్కామంగా చేయమని ఒకవైపు చెప్తున్నారు. 2 విధాలుగా చెప్తున్నారు. కర్మలను వదిలిపెట్టమంటున్నారు, నిష్కామ కర్మ చేయమంటున్నారు. వదిలిపెట్టమనడము మరి చేయమనడము ఇది విరోధం కాదా? కదా. ఏ విధంగా మా తల్లి గొడ్రాలు అన్నాడు అనుకో. ఎవరన్నా ఏమన్నాడు? మా తల్లి గొడ్రాలు. గొడ్రాలు అంటే ఎవరికంటారు? పిల్లలు లేకపోతే గొడ్రాలు అంటారు. మరి ఏమంటున్నాడు? మా తల్లి అంటున్నాడు. మా తల్లి అనడము గొడ్రాలు అనడము విరోధం కదా. గొడ్రాలు అయితే పిల్లలే ఉండరు. మా తల్లి అన్నప్పుడు పిల్లలు ఉన్నట్టే కదా ఆమెకు. అంటే వీడు మా తల్లి అన్నప్పుడు వీడెవడు? ఆమె కుమారుడే కదా, మరి ఆమెకు కొడుకు అన్నట్టే కదా, మరి ఆమెకు సంతానం కలిగినట్టే కదా. మరి సంతానం కలిగింది, గొడ్రాలంటే సంతానం లేనటువంటిది. అంటే విరోధం కదా. నా నోట్లో నాలుక లేదని చెప్తున్నాడు వాడు. నా నోట్లో నాలుక లేదు. నాలుక లేకపోతే మాట్లాడగలడా? మరి మాట్లాడుతున్నాడంటే నాలుక ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టే కదా. మరి నాలుక లేదని చెప్పడం విరోధం కదా. మా తండ్రి బాలబ్రహ్మచారి అంటాడు. మా తండ్రి బాలబ్రహ్మచారి, విదుర బ్రహ్మచారి కాదు. విదుర బ్రహ్మచారి అంటే పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు అవుతారు, ఆ మధ్యలో ఆ భార్య చనిపోతే మనకి విదురుడు అంటారు. కానీ ఇతడు బాలబ్రహ్మచారి, పెళ్ళే చేసుకోలేదు. ఎవరు? మా తండ్రి అంటే ఎట్లుంటుంది? వదతో వ్యాఘాత, చెప్పేవానికే విరోధం వస్తుంది. మా తాతకు కొడుకులే లేరంటాడు వాడు కదా. మా తాతకు కొడుకులు లేరంటాడు. మా తాత అంటాడు. తాత ఎట్లయిండు? వీడు మనవడు ఎట్లయిండు? మనవడు అంటే వీనికి ఒక తండ్రి ఉండాలి, ఆ తండ్రికి మరొక తండ్రి ఉండాలి కదా. అంటే వీడు మనవడు అవుతాడు. మరి ఈ మనవడు ఏమంటున్నాడు? మా తాత అంటున్నాడు. మరి తాత అనేది మరి ఆయన కొడుకులు లేరా అనేది విరోధం కదా. అట్లా చూడు, మరాఠీలో అంటారు మీ ఒట్లో అని బస్సులో ఏకాచ్ కుర్చీ, ఏకాచ్ కుర్చా మదే మీ ఒట్లో అని బస్సులో ఏకాకాలం అదే, ఒకే కాలంలో ఒకే కుర్చీ అందు నేను కూర్చున్నా నిలబడ్డా అంటే ఎట్లా కుదురుతుందా? కూర్చున్న కాలంలో నిలబడేది సంభవించదు, నిలబడ్డ కాలంలో కూర్చునేది సంభవించదు. ఒకే కుర్చీ మళ్ళా ఒకే కాలంలో ఒకే నిమిషంలో అవుతుందా? విరోధం. అట్లా ఇక్కడ కర్మలు చెయ్యి నిష్కామంగా అని ఒకవైపు చెప్తున్నాడు. మరి కర్మలు వదిలిపెట్టాను, చేయడము వదిలిపెట్టడం విరోధం కదా. అందుకని హే కృష్ణ నన్ను కన్ఫ్యూజ్ చేయకు, నువ్వు నన్ను భ్రమలో పడేయకు, నన్ను సంశయంలో పడేయకు నువ్వు. అందుకని యశ్రేయ ఏతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అందుకని నా యొక్క శ్రేయస్సు దేని యందైతే ఉందో, నా కళ్యాణం దేని యందైతే ఉందో,
నాకు మోక్షము దేని ద్వారా కలుగుతుందో అది ఒక్కటే నిశ్చయించి చెప్పు నాకు, అంతేగాని రెండు చెప్పకు. వదులుమని మరి చెయ్యమని రెండు తీరులో చెప్పకు. ఏది నా కళ్యాణానికి హేతువు నువ్వే నిశ్చయించి ఏదో ఒకటే చెప్పు, విడిచిపెట్టడమా చేయడమా ఏదో ఒకటే చెప్పు అని అర్జునుడు ప్రశ్నిస్తున్నాడు ఇక్కడ. చూసారా? ఈ విధంగా చాలామందికి సందేహం కలుగుతుంది ఇక్కడ. ఏమనంటే కర్మను త్యాగం చేయడమా, కర్మ ఫలాన్ని త్యాగం చేయడమా, కర్మఫలాన్ని త్యాగం చేసి నిష్కామంగా కర్మలు చేయడమా, లేదా కర్మలను పూర్తిగానే వదలడమా అని ఇక్కడ చాలామందికి సందేహం కలుగుతుంది. ఆ సందేహం అర్జునుడు కూడా కలిగింది. కాబట్టి ఏమంటారు మన ప్రతినిధి ఎవరు? అర్జునుడు. మన తరపున ఆయన శంక చేస్తున్నాడు, ఇక్కడ ప్రశ్న చేస్తున్నాడు. ఎందుకంటే భగవద్గీతనే ఆయన నిమిత్తంతో మనకు ప్రాప్తమైంది. మనందరికీ మొత్తం లోకానికి అందరికీ భగవద్గీత చేతికి వచ్చింది. ఎవరి అనుగ్రహం వలన, ఎవరి పుణ్యం వలన? అర్జునుని పుణ్యం వలన. అర్జునుని వలననే మనకు భగవద్గీత చేతికి వచ్చింది. కాబట్టి మన ప్రతినిధి ఎవరు? అర్జునుడు. ఈ విధంగా శంకను అతడు చేస్తే దానికి భగవంతుడు చెప్తూ ఉన్నాడు. శ్లోకం చదవండి. సన్యాసః కర్మయోగశ్చ నిశ్రేయసకరావుభౌ తయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. అయ్యా, సన్యాసః అంటే సన్యాసం అంటే ఏంది? మరి ఏమని తెలుసుకుంటారు? సన్యాసం అంటే ఇట్లా బట్టలు వేసుకునేది సన్యాసం, అంతే కదా. ఈ కాషాయ వస్త్రాలు వేసుకుంటే సన్యాసము అంటారు. అది కాదండి. సన్యాసం అనే శబ్దానికి త్యాగం చేయుట అని అర్థం. ఈ సన్యాసి కూడా అందరినీ త్యాగం చేశాడు కదా. తన కుటుంబాన్ని, బంధువు బాలగం అంతన్ని, ఆస్తులు పాస్తులు అన్నీ వదిలేడు కదా ఈ సన్యాసి. అందుకే సన్యాసి అన్నారు ఇతనికి. అంటే సన్యాస శబ్దానికి అర్థం ఏంటంటే త్యాగము చేయుట, వదులుట అని అర్థం. అందుకని కర్మ త్యాగం చేయుట, మరి కర్మ యోగ అంటే నిష్కామ కర్మ యోగము. ఈ ఉభౌ రెండు ఏవైతే ఉన్నాయో రెండు కూడా శ్రేయస్సుకు కారణములే, మోక్షానికి హేతువులే. కర్మను త్యాగం చేయడం కూడా మోక్షానికి హేతువే, కర్మ నిష్కామంగా చేయడం కూడా మోక్షానికి హేతువే. రెండు సమానమే. అయితే ఈ రెంట్లో ఏదో ఒకటి చెప్పమన్నావు కదా నువ్వు. రెండిట్లో ఏదో ఒకటి నిశ్చయించి చెప్పు అన్నావు కదా. అయితే రెండు కూడా శ్రేయస్సుకు కారణమే, మోక్షానికి కారణమే. కానీ రెండులో ఒకటి చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నా విను అంటాడు. ఏమిటంటే ఈ రెండిట్లో కర్మను త్యాగం చేయుట కంటే నిష్కామంగా కర్మ చేయుటయే మేలు అంటాడు. కర్మను సంపూర్ణంగా త్యాగం చేసేదానికంటే నిష్కామంగా కర్మ చేయుటయే మేలు, అదే నీకు శ్రేష్టము అంటాడు. ఎందుకనంటే ఎవరైతే ముముక్షు దశలో ఉంటారో, సాధక దశలో ఉంటారో, ఇంకా జ్ఞానం కలగలే, దృఢ జ్ఞానం కలగలే, అటువంటి వారు కర్మలను వదిలేస్తే వానికి ఉభయభ్రష్టుడైపోతాడు. వాడు అంటారు కదా లోకంలో, చాకలి వాని కుక్క ఏమంటారు? చాకలివాని గాడిద అంటారా, చాకలివాని కుక్క అంటారా? అది ఇంటికి కాదు, రేవుకు కాదు అంటారా లేదా? అట్లయిపోతాడు వీడు. దోబికా కుత్తా నా ఘర్కా నా ఘాటుకా, హిందీ వాళ్ళకు రాదు, తెలుగులో చెప్పిన అందుకే కదా. చాకలివాని కుక్క అది రేవుకు కాదు, ఇంటికి కాదు అన్నట్లయితే అక్కడ కాదు, ఇక్కడ కాదు, ఇటు కాదు, అటు కాదు, ఉభయభ్రష్టుడైపోతాడు. అట్లా ఈ కర్మలను త్యాగం చేసిండు అనుకో, మనకి జ్ఞానం కలగకపోవడమే, వాడు ఉభయభ్రష్టుడైపోతాడు, చెడిపోతాడు, పతనం అవుతాడు. అందువల్ల మరి ఏం చేయాలి? వదులుట కంటే చేయుటనే మేలు. నిష్కామంగా చేస్తే ఏమవుతుంది? మన హృదయం శుద్ధిపడుతుంది, అంతఃకరణం శుద్ధిపడుతుంది, మనసులో ఉన్నటువంటి మాలిన్యం పోతుంది, పాపదోషం యొక్క నివృత్తి అవుతుంది. అప్పుడు మనము జ్ఞానాన్ని పొందుటకు యోగ్యులం అవుతాము. మరి లాభమే కదా. చేయకపోవట కంటే చేయడమే మేలుంది అని భగవంతుడు చెప్పినాడు ఇక్కడ. అయితే ఆ నిష్కామంగా కూడా ఎట్లా చేయాలంటే భగవంతుని మీద పూర్తిగా భారం వేసి చేయాలి. నీట ముంచినా పాల ముంచినా నీదే భారము అని భగవంతుని మీద పూర్తిగా భారం వేసి శుద్ధ హృదయంతో చేయాలని. అప్పుడే కానీ మన అంతఃకరణము అది నిర్మలమవుతుంది. భగవంతుని అనుగ్రహానికి పాత్రులమవుతాము. భగవద్ అనుగ్రహం చేత మనకు జ్ఞానం కలిగి ముక్తులమయ్యేందుకు అవకాశం ఉంది. అందుకని మనకు అకుంఠితమైనటువంటి భక్తి ఉండాలి భగవంతుని యందు అని చెప్తుంది శాస్త్రం. ఎటువంటి భక్తి ఉండాలంటే పూర్తిగా తనను సమర్పించుకోవాలి. ఇంకా నేను నాది అంటూ ఏమీ లేదు, అంతా భగవంతునిదే. నేను కూడా భగవంతుని వాడనే, భగవంతుని దాసుని
అని సంపూర్ణంగా సమర్పితమైనటువంటి బుద్ధితో భగవద్భక్తి చేయాలి. ఈ విషయంలో గోపికల యొక్క దృష్టాంతాన్ని చెప్పుకోవడం చాలా ఉత్కృష్టం. ఒకసారి నారదుడు వచ్చినాడు శ్రీకృష్ణుని దగ్గరికి. నారదుడు వచ్చి, హే కృష్ణ, నీకు 8 మంది పట్టపు భార్యలు ఉన్నారు. రుక్మిణి, సత్యభామ, కాళింది, జాంబవతి, వీళ్ళంతా ఉన్నారు కదా. మరి ఒకవైపు నేను గోపికలు కూడా ప్రేమిస్తున్నారు. వాళ్ళైతే గొల్ల పిల్లలు ఉన్నారు. వాళ్ళ అనాడిగాళ్ళు. వాళ్ళకి ఏం తెలియదు, శాస్త్రజ్ఞానం లేదు, ఆచార విచారాలు ఏదీ లేదు. కానీ నిన్ను ప్రేమిస్తున్నారు, నీ భక్తి చేస్తున్నారు వాళ్ళు. మరి వీళ్ళు శ్రేష్ఠులా, వాళ్ళు శ్రేష్ఠులా, నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. అంటే కృష్ణుడు అన్నాడు, నువ్వే పరీక్ష చేసుకో, వాళ్ళు శ్రేష్ఠులో వీళ్ళు శ్రేష్ఠులో నువ్వే పరీక్ష చేసుకో. అంటే ఎట్లా చేసుకోవాలో స్వామీజీ, ఆ పరీక్షలో మీ సహాయం కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నాడు. కొద్దిగా మీరు కూడా సహకరిస్తే బాగుంటుంది కదా అంటే, అట్లనా, సరే అట్లేలే అనుకొని భగవంతుడు ఒక లీల రచన చేసినాడు, ఒక నాటకం ఆడినాడు. ఏమిటంటే అతనికి బాగా తలనొప్పి లేసినట్టుగా, స్వామికి లేసినట్టు కదా, తలనొప్పి లేసినట్టుగా నటన చేసినాడు. మరి తలనొప్పికి ఔషధం ఏమిటి అని అంటే, ఏ భక్తులైతే వారి కాలి ధూళిని ఇస్తారో ఆ ధూళిని తీసుకొచ్చి నా నుదుట వ్రాసినట్లయితే నా తలనొప్పి తక్కువవుతుంది అని ఇట్లా ఒక రచన చేసినాడు. అప్పుడు ఇక నారద మహర్షి బయలుదేరండి, ఇక పరీక్ష చేసుకోవాలి కదా. వాళ్ళ పట్టబ్రాహ్మణుల దగ్గరికి పోయినాడు, సత్యభామ మొదలైన వాళ్ళ దగ్గరికి పోయినాడు. అమ్మ ఏమున్నది, ఆ కన్నయ్యకు తలనొప్పి లేచి అసలు ఎంత బాధపడుతున్నాడంటే చెప్పకు, అటు ఇటు పొరలాడుతున్నాడమ్మా ఆ నొప్పికి భరించలేక అని అంటే, అయ్యో నా కృష్ణునికి తలనొప్పి లేచిందా అని అంటారు. మరి వైద్యుని పిలవకపోయారు, వైద్యుని పిలవండి అని అంటే, అది వైద్యుల ఔషధంతో తక్కువయ్యేది కాదమ్మా. మరి ఎట్లా తక్కువ అవుతుంది అంటే, ఎవరైతే కాలి ధూళిని ఇస్తారో వారి యొక్క ధూళిని తీసుకెళ్ళి నేను ఆ కృష్ణుడి యొక్క తలకు రాసినట్లయితే అప్పుడు తక్కువ అవుతుంది అన్నాడు. అమ్మో, కాలి ధూళా, అమ్మో ఇంత పాపం, మేము ఆయన దాసులం ఉన్నాము, ఆయన భార్యలో ఉన్నాం, మేము కాలి ధూళిని ఇస్తే మా పతికి, మా భర్తకు కాలి ధూళి ఇవ్వడం ఎంత అపచారం, అపచారం, పాపం. ఆ పాపం చేత మేము నరకంలో పోతాము, అమ్మో ఇంత పాపం మేము చేయలేము అంటారు. మరి కాలి ధూళి, అమ్మో మేము ఇయ్యం అంటే ఏమన్నట్టు అయింది ఇప్పుడు? ఆయన ఏడితే ఏడవని అన్నట్టే అయింది కదా ఇప్పుడు కదా. ఏడితే ఏడవని, బాధపడితే బాధపడని, కానీ మా కాలి ధూళి మాత్రం ఇయ్యం అన్నాడు. సరే అమ్మ అయితే అనుకున్నాడు నారదుడు. గోపికల దగ్గరికి పోయినాడు. గోపికల దగ్గరికి పోయి, ఏమమ్మా, కృష్ణునికి తలనొప్పి లేచి చాలా విపరీతంగా బాధపడుతున్నాడు, ఆయనే భూమి మీద పడి దొర్లుతున్నాడు ఆ బాధకు భరించలేక, ఎంత బాధ, అబ్బో నాకైతే చాలా దుఃఖం కలిగింది, అది ఎట్లా ఆ దుఃఖాన్ని ఆయన భరిస్తున్నాడో చెప్ప వీల్లేదు, అయ్యో అని ఈయన ఆ గోపికలతో చెప్పేసరికి, ఏమి మా కృష్ణునికి నొప్పి లేచిందా, తలనొప్పి లేచిందా, బాధపడుతున్నాడా అని అంటే, అవునమ్మా బాధపడుతున్నాడు. మరి ఔషధోపచారం చేయలేదా? ఏ ఔషధాలు పనికిరావమ్మా. మరి ఏం పని చేస్తుంది, దానికి ఉపచారం ఏమిటి, నివృత్తి ఉపాయం ఏమిటి అని అంటే, ఏం లేదమ్మా, ఎవరైనా వాళ్ళ కాలు ధూళి కనుక ఇచ్చినట్లయితే ఆ ధూళి దీన్ని తీసుకెళ్ళి ఆ కృష్ణుని యొక్క తలకు రాస్తే అప్పుడు తక్కువ అవుతుంది అన్న. అట్లనా, కాలి ధూళిగా అన్నా అయిందానికి మేము ఇస్తాం అని అందరూ గోపికలందరూ తయారైనరు. మేము మా కాలి ధూళి ఇస్తాం. అప్పుడు నారదుడు అంటారు, ఏమమ్మా కాలిధూళి ఆ భగవంతుని నుదుటి పెడితే మీకు పాపం కలగదా, పాపంలో పడిపోరా, మరి నరకంలో పడిపోరా అంటే వాళ్ళు అంటారు, మేము నరకానికి పోయినా సరే ఏ పాపాన్ని అయినా కానీ మేము ఒడిగట్టుకోవడానికి తయారు ఉన్నాము, ఏ దుఃఖాన్ని అయినా భరించడానికి మేము తయారుగా ఉన్నాము, కానీ మా కృష్ణునికి దుఃఖం కలగొద్దు, మా కృష్ణుని యొక్క దుఃఖం దూరం కావాలి, అందుకే ఇప్పుడే ఇస్తున్నాం చూడు అని పోయి ఆ దుమ్ము ఉంటుంది కదా భూమి మీద ఆ దుమ్ముల కాళ్ళు ఇట్లా దులిపి వాళ్ళు ఒక వస్త్రం తీసుకొని ఆ వస్త్రంలో దులుపుతున్నారు. తీసుకో, ఎంత కావాలి తీసుకో, కాలి దుమ్ము అదే మూట కట్టుకొని పోయాడు కృష్ణుడు. చూసారా, అదే నొప్పి ఒకటి నాటకం. కానీ పరీక్ష అంటే దృఢమైనటువంటి భక్తి ఎట్లా ఉంటుంది చూడండి.
అట్లా ఉండాలి. భక్తి అంటే ఎట్లా ఉండాలి. మనం ఉన్నాం కదా, పోతే వంతి అనుకుంటాం మనం కదా. ఇది అయినా కానీ ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు భర్తకు కడుపు నొప్పి లేచింది అనుకో, భార్య బాగానే ప్రేమిస్తుంది అతన్ని, కానీ ఆ కడుపు నొప్పిని ఏమేమి తీసుకుంటుందా? పోనీ నీ కడుపు నొప్పి నాకు ఇయ్యి, నువ్వు సుఖంగా ఉండాలంటే అది వచ్చేట్లా ఉన్నదా? అని ఈమెకు ప్రేమ లేదంటావా? ప్రేమ లేదా? ప్రేమ ఉంది, కానీ తీసుకునేట్లాగా లేదు. మరి ఏం చేసేది? అంతే ఇక ఆయన ఏడ్చినట్టు ఈమె కూడా ఏడవాలి అంతే, ఇక అంతకంటే ఇంకోటి లేదు కదా. హాస్పిటల్ తీసుకుపోవాలా, ఉపచారం చేయాలి అంతే కదా. సరే, మీరు అట్లేం లేరులే, మంచోళ్ళే, కానీ అంతా గోపికల్ లాంటి భక్తులు మీరంతా. ఎవరి భక్తులు? ఎవరి భక్తులు? భగవంతుని భక్తులా, గురు భక్తులా మీరంతా? గురు భక్తులు. వెరీ గుడ్. చూడు, ఎందుకంటే భగవంతుడు శ్రేష్టమా గురువు శ్రేష్టమా అని అంటే గురువే శ్రేష్టము. ఎందుకు చెప్పండి? భగవంతుడు ఎప్పుడన్నా నీ దగ్గరికి వచ్చి నేను భగవంతునిరా, నన్ను తెలుసుకోరా, నన్ను తెలుసుకున్నట్లయితే నీ జన్మ ధన్యమవుతుంది అని చెప్పిండా? చెప్పలేదు. మరి ఎవరు చెప్పారు? గురువు చెప్పాడు. గురు గోవింద్ దోవు ఖడే కాకే లాగు పాయే, బలిహారీ గురు ఆపనో గోవిందు దియో బతాయే కదా. గురువు గోవిందుడు ఇద్దరు కూడా వచ్చి నిలబడ్డారనుకో, అప్పుడు ఎవరికి మొదలు నమస్కారం చేస్తావు? ఇటు కృష్ణుడు వచ్చాడు, అటు గురువు వచ్చాడు, ఇద్దరు ఎదురుగా నిలబడ్డాడు. మొట్టమొదలు మరి పెద్దలు కాబట్టి, పూజ్యులు కాబట్టి నమస్కారం చేయాలి కదా. మరి ఎవరికి మొదలు నమస్కారం చేస్తావు? గట్టిగా వస్తలేదు శబ్దం. వెరీ గుడ్, అదే అన్నమాట. మరి గురువుకు నమస్కారం చేస్తే మరి భగవంతుడు కోపగించుకుంటాడు కదా. ఏమరా, నేను భగవంతుడిని ఎదురుగా ఉండంగా నీ గురువే గొప్ప అయినాడరా, ఆయనకే నమస్కారం చేస్తావా అని ఒకవేళ ఆయన కోపగించుకుంటే ఎట్లా? కోపగించుకోడా? పక్కా విశ్వాసం ఉందన్నమాట మీకు. ఉల్టా తిరుగా సంతోషిస్తాడు భగవంతుడే, శభాష్ అంటాడు. ఎందుకంటే నేను ఉన్నానని నీకు ఒకనాడు కూడా వచ్చి చెప్పలే, కానీ నా జాడ నీకు గురువు చెప్పినాడు. అందుకని గురువే శ్రేష్ఠుడు. అందుకని సరే, భగవద్భక్తి అయినా చెయ్యండి, గురుభక్తి అయినా చెయ్యండి, ఏదైనా కానీ అకుంఠితమైనటువంటి గాఢమైనటువంటి భక్తి చేయండి, గోపికల భక్తి వలె అట్లా ఉండాలి. ఈ విధంగా మరి నిష్కామ కర్మయోగమే శ్రేష్టము. అది కూడా భగవంతుని యందు శ్రద్ధ పెట్టి, భక్తి పెట్టి, సంపూర్ణంగా భగవంతునికి సర్వమును సమర్పించి నువ్వు చేసేటువంటి కర్మ చేసుకో, నిష్కామంగా చేసుకో. అదే నీకు శ్రేయస్కు కారణమవుతుంది, కళ్యాణానికి హేతు అవుతుంది, నీ జన్మ ధన్యమవుతుంది అని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. మిగతా విషయాన్ని సాయంత్రం తెలుసుకుందాం. హరి ఓం తత్సత్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.